అవును, సంధ్య నువ్వు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా? అవును సార్, సంధ్య నేను బాగా క్లోజ్ అండి. ఇద్దరం కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం. తర్వాత తనతో పాటే కాలేజ్లో జాయిన్ అయ్యాను. తనతో పాటే జాయిన్ అయ్యావా లేకపోతే తను జాయిన్ అయిందని జాయిన్ అయ్యావా? తనతో పాటే జాయిన్ అయ్యాను సార్. సంధ్య అంటే నీకు బాగా ఇష్టం ఉన్నట్టుంది. ఎంతైనా సంధ్య నా అత్త కూతురే కదా సార్. ఇష్టమేనా లేక ప్రేమ కూడానా? జస్ట్ ఇష్టం అంతే. ఎవరినన్నా లవ్ చేసావా రాహుల్? నో అలాంటిదేం లేదు సార్. కానీ ఎందుకు అలా అడుగుతున్నారు? నీ ఫేస్బుక్ అకౌంట్ అన్ని లవ్ ఫెయిల్యూర్ కోట్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. జనరల్గా ఇలా లవ్ ఫెయిల్యూర్ కోట్స్ పెట్టేవాడు లవ్లో ఫెయిల్ అయిన వాడే ఉంటాడు. ఇప్పుడేమంటావు చెప్పు. సంధ్య కార్తిక్ని లవ్ చేసిన విషయం నీకు తెలుసా రాహుల్? తెలుసు సార్. ఎప్పుడు తెలిసింది ఆ విషయం? ఒకరోజు సంధ్య కార్తీక్ ఓ రెస్టారెంట్లో ఉన్నప్పుడు చూశాను సార్. ఆ తర్వాత సంధ్యని అడిగాను. అప్పుడే తెలిసింది సంధ్య కార్తీక్ని లవ్ చేస్తుందని. ఎందుకు ఆ విషయాన్ని అంత బాధగా చెప్తున్నావు? అది సంధ్య గుర్తొచ్చింది సార్. అది నిజం కాదు. నిజమేంటో నేను చెప్పనా? నువ్వు సంధ్యను ప్రేమించావు, కానీ సంధ్య నిన్ను ప్రేమించలేదు. చిన్నప్పటి నుంచి నీతో కలిసి తిరగడం వల్ల సంధ్యకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. సంధ్య కార్తిక్ని లవ్ చేయడం నువ్వు జీర్ణించుకోలేకపోయావు. కానీ నువ్వు సంధ్యతో గొడవ పడలేవు. ఎందుకంటే నువ్వు గొడవ పడితే తను నీకు దూరం అవుతుందే తప్ప దగ్గర అవ్వదు. సంధ్య ప్రేమించిన విషయాన్ని వాళ్ళ నాన్న కూడా సపోర్ట్ చేసి వాళ్ళ పెళ్లి చేద్దామనుకున్నాడు. ఇంకా ఆ విషయం తెలిసిన తర్వాత నీకేం చేయాలో అర్థం కాలేదు. నీకు దక్కని సంధ్య ఇంకొకరికి దక్కకూడదనే సంధ్యను చంపేశావు. నో, నేను సంధ్యను చంపటం ఏంటి? అంతా అబద్ధం. అబద్ధమని నువ్వు అర్చినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు రాహుల్. కొచ్చా ఆ చేయిలాయి ఈ టాటూ ఏంటి? నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? మీ అపార్ట్మెంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే మొత్తం బండారం బయటపడింది. చెప్పు, సంధ్యను ఎందుకు చంపావు? నేను చంపలేదు సార్. సంధ్య అంటే నాకు చాలా ఇష్టం. తను ప్రేమించాను కూడా. కానీ సంధ్య కార్తీక్ని లవ్ చేస్తున్నా అని చెప్పినప్పుడు చాలా కోపం వచ్చింది సార్. ఎంతలా అంటే కార్తీక్ని చంపేద్దాం అనుకున్నా. కానీ ఆ తర్వాతే అర్థమైంది సంధ్య అతనితోనే సంతోషంగా ఉంటుందని. అందుకే నా ప్రేమను చంపుకున్నాను. అయినా సంధ్యకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేను. అలాంటిది సంధ్య నేనేలా చంపుతాను? సంధ్య చనిపోయిన రోజు రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు నేను మా ఇంట్లోనే ఉన్నాను సార్. మీ ఇంట్లో ఉన్నావా? మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వేరేలా చెప్పావు? అంటే అది ఆ రోజు మా ఇంట్లో ఎవరు లేరు సార్. మా ఫ్రెండ్ కాల్ గర్ల్ని బుక్ చేసుకున్నాడు. అనవసరంగా ఈ విషయం బయటికి తెలిస్తే లేనిపోని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటానని అబద్ధం చెప్పాను. మీకు డౌట్ ఉంటే ఎంక్వైరీ చేయండి. అయితే జై మాట్లాడండి సార్. పేరేంటి? వైశాలి సార్. వైశాలి. స్పీకర్ ఆనందా? అవును సార్. హలో వైశాలి. హలో, ఎవరు? నా నంబర్ ఎవరిచ్చారు? మీ ఫ్రెండ్ పేరేంటి? శేఖర్ సార్. శేఖర్ ఇచ్చాడు మీ నంబర్. శేఖరా? అయితే మీకు 10% డిస్కౌంట్ ఇస్తాను. కానీ ఈ రోజు రేపు ఖాళీ లేదు. ఎల్లుండైతే ఓకే. హలో హలో హలో, నేను దానికోసం ఫోన్ చేయలేదు. ఐఎమ్ శివ, స్పెషల్ ఆఫీసర్, క్రైమ్ బ్రాంచ్. ఇప్పుడు నేను అన్నీ మానేశాను. నన్ను వదిలేయండి సార్. వైశాలి, నేను ఒక కేసు గురించి నీకు కాల్ చేశాను. నువ్వు కరెక్ట్గా చెప్తే నీకేం ప్రాబ్లం ఉండదు. అలాగే చెప్తాను సార్. జనవరి 4th ఆ రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు రాత్రి మొత్తం శేఖర్తోనే ఉన్నాను. ఎల్బీ నగర్లో ఉండే త్రిలోక్ అపార్ట్మెంట్లో శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. ఓకే. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా అవసరం అయితే మా టీం వాళ్ళు ఫోన్ చేస్తారు. ఓకే? ఓకే సార్. చెప్పాను కదా సార్. ఇప్పటికైనా నమ్ముతారా సార్? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ విషయం బయట ఎవరికి తెలియనీకండి సార్, ప్లీజ్. చేసేటప్పుడు ఇలాంటివే ఉండవు కదా? సంధ్య హత్య విషయంలో నీకెవరి మీద అనుమానం ఉందా? సంధ్య చనిపోయిన దగ్గర నుంచి నాకు ఒకరి మీద అనుమానం ఉంది సార్.
తను రేఖ రేఖ కార్తీక్ ఉన్న ఆఫీస్లోనే పనిచేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి కార్తీక్ లవ్ చేస్తుంది. రేఖ కార్తిక్ను లవ్ చేస్తుందా? అవునా? మరి నేను ఎంక్వైరీకి వచ్చినప్పుడు నాకు ఈ విషయం చెప్పలేదేంటి? అది ఓకే ఓకే, రిలాక్స్. సి, ఆ రేఖకు ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్కి రమ్మని చెప్పు. ఓకే సార్. రాహుల్, సార్, కాలేజ్ డేస్లో సంధ్య ఎవరు నన్ను లవ్ చేసిందా? చచా అలాంటిదేం లేదు సార్. తన కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడు చదువు మీదే ఉండేది. ఎలాగైనా జాబ్ కొట్టాలని 24 అవర్స్ చదువుతూనే ఉండేది. ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాను. హలో, సంధ్య ఫ్రెండ్ రమ్య వచ్చింది సార్. లోపలికి పంపియు. ఓకే సార్. సరే సార్, ఇక నేను వెళ్తాను. రమ్య, సార్. మీరు సంధ్య ఫ్రెండ్సా? అవును సార్. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? నేను సంధ్య ఒకేసారి ఆఫీస్లో జాయిన్ అయ్యాం సార్. అప్పటి నుంచి సంధ్య నేను మంచి ఫ్రెండ్స్. తను ప్రతి విషయం నాతో షేర్ చేసుకునేది. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది సార్. తను చనిపోయే ముందు రోజు కూడా నేను తనతో మాట్లాడాను. కానీ ఇంతలో ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదు. సంధ్యది ఆత్మహత్య కాదు, హత్య, తెలుసా? వాట్? సంధ్యను చంపేశారా? ఎవరు సార్? అదే మాకు అర్థం కావడం లేదు. సంధ్యకి ఆఫీస్లో రాని శత్రువులు ఉన్నారా రమ్య? లేదు సార్, సంధ్యకి ఎవరు శత్రువులు లేరు. కానీ ఒకరోజు సంధ్య మా మేనేజర్తో గొడవ పడుతుంటే నేను చూశాను సార్. సంధ్యని అడగలేదా ఎందుకు గొడవ పడుతున్నారు ఏంటి అని? అడిగాను సార్, కానీ తను నాకేం చెప్పలేదు. సంధ్య ఎప్పుడు తన ప్రాబ్లమ్స్ ఎవరితోనూ షేర్ చేసుకోదు. మేనేజర్ ఎవరు? పేరేంటి? జోసెఫ్. జోసెఫ్ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు అక్కడ? జోసెఫ్ సార్ మా ఆఫీస్లో ఒక 3 months నుంచి వర్క్ చేస్తున్నారు సార్. ఓకే, జోసెఫ్ ఆఫీస్ స్టాఫ్తో ఎలా ఉంటాడు? అందరితోనూ బాగానే ఉంటారు సార్, కానీ సంధ్యతోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేవారు. యాక్చువల్లీ సంధ్య ఈ ప్రాజెక్టులో లేదు, కానీ జోసెఫ్ సారే కావాలని సంధ్యని ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. సంధ్య చనిపోయిన రోజు ఓకే, సంధ్య చనిపోయిన రోజు మాట్లాడండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ నేను స్టేషన్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. సారీ సార్. సైలెంట్లో పెట్టండి. చెప్పండి. సంధ్య ఎప్పుడు సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా యాక్టివ్గా ఉండేదా? దానివల్ల ప్రాబ్లం రాలేదా? లేదు సార్, కానీ సంధ్య చాలా మంది మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ట్రై చేసింది. నేను కార్తిక్కే ఆపేవాళ్ళం. సంధ్య చనిపోయిన రోజు ఆఫీస్లో ఏం జరిగింది? ఆ రోజు ఆఫీస్ మొత్తం చాలా హడావుడిగా ఉంది సార్. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. అందరం కలిసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాం. ఆ తర్వాత సంధ్య కార్తిక్ని కలవడానికి వెళ్ళిపోయింది. సంధ్య చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? ఆ రోజు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి సార్. సంధ్య ఇంకా ఆఫీస్కి రాలేదు. నేను తనకు కాల్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేసి తను చనిపోయింది అని చెప్పారు. వెంటనే సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. మీ ఆఫీస్లో మీ టీంలో మొత్తం ఎంతమంది ఉంటారు? నేను, సంధ్య, రఘు, కృష్ణ, అనుష, మణి, అంతే సార్. వాళ్లలో ఎవరికైనా సంధ్యతో ప్రాబ్లం కానీ గొడవలు కానీ? లేదు, అలా ఏం లేదు సార్. మేమంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ప్రతి వీకెండ్ కూడా పార్టీ చేసుకుంటాం. ఓకే, ఇంతకీ మీరెక్కడ ఉంటారు? నేను హాస్టల్లో ఉంటాను సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. దివ్య, సో ఇప్పటి వరకు మనం ఈ కేసులో వాచ్మెన్, సంధ్య వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ బావ రాహుల్, లవర్ కార్తిక్ని ఇన్వెస్టిగేషన్ చేశాం. కానీ ఎవరికీ ఈ హత్యతో సంబంధం లేదు. ఇక మిగిలింది రేఖ, జోసెఫ్. ఒకవేళ వాళ్ళు కూడా హత్య చేయలేదంటే ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో అర్థం కావట్లేదు. హాయ్ సార్, ఐఎమ్ రేఖ. రేఖ, సంధ్య హత్య జరిగిందన్న విషయం మీకు తెలుసా? తెలుసు సార్. ఆ కేసు క్లోజ్ చేశారు కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా?
సిట్